వారమంతా కూడా సేవలో పెట్టారో, ఏ విధంగా ప్రభు సన్నిధికి వెళ్ళారో, ఏ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందో, ఇవన్నిటినీ తలంచినప్పుడు ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పిలుపులో ప్రభు దగ్గరికి వెళ్ళారో వాటిని జ్ఞాపకం చేసుకొని కుటుంబం ధైర్యంగా ప్రభుని స్థుతించాలని నేను మనవి చేస్తున్నాను. మనకి ప్రభువులో నిరీక్షణ ఉన్నది. ఏ నిరీక్షణ అంటే ఇంతటితో ఆయన లైఫ్ అయిపోలేదు. మనం తిరిగి కలుసుకుంటాం ప్రభు సన్నిధిలో. ప్రభు నాకున్నకు మహిమ కలుగును గాక. మీకు మాత్రం కాదు, నాకు ఉంది. ఆయన మన మధ్య లేరని లోటు కొరకు నేను ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. ఆ లోటు ప్రభువు తీరుస్తారని అడుగుతూనే వచ్చాను. దానినే మనము గురిగా పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. ప్రభు మనకిచ్చిన విశ్వాసంలో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక్క వాక్య భాగం మీ ఎదుట పెడతాను, చదువుతాను. అదే మన నిరీక్షణ. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వాక్యములు నేను చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దైవ సేవకులారా, ప్రభువునందు మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ మనము కలిగి ప్రజలకు బోధించాలి, ప్రజలకు తెలియపరచాలి. ఆయన లేని లోటు ప్రభువు తీర్చాలి. మనము ఒక లోకస్తులాగా ఆయన వైపు, ఆయన గురించి దుఃఖపడద్దు. ఆయన లేనటువంటి బాధ మనలో ఉన్నది, నాకున్నది. నా బాధ ఎవరు తీర్చలేదు. మాకు సేవలో ఎంతో సహాయకారిగా ఆయనే నా సభ్యులు ఏరియాకి లీడర్ అన్నట్టు పని చేయించారు. ఇప్పుడు ఆయన లేని లోటు ఇది. దీని కొరకు నేను శనివారం నుండి శనివారం రాత్రి సంగతి తెలిసినప్పటి నుంచి దుఃఖపడుతున్నాను. ప్రభు తీరుస్తారని నమ్ముతున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కానీ లోకస్తుల వలె మనం అటు ఇటు చూచి దిగులు పడక్కర్లేదు. కానీ ఈ వాక్యంలో ఏం కనపడుతుందంటే, భూమి మీద శిథిలమైపోయిన ఈ గుడారం, ఈ శరీరం, మనం భూస్థాపనకు వెళ్తున్నాం. ఆ శరీరాన్ని మనం భద్రపరుస్తాం, సమాధి చేస్తాం. ఈ భూమిలో శిథిలమైపోయిందేమో, కానీ ఆల్రెడీ ఈయన మహిమ గల శరీరం పొందుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనలో చాలా మంది ప్రభు వచ్చినప్పుడు మన దేహం మార్చబడుతుంది అనుకుంటాం, కానీ పిలువ పడినప్పుడు పరలోకమందు ఈయన ఎప్పుడైతే భూమి మీద దీన్ని వదిలిపెట్టారో ఆల్రెడీ ఆయన మహిమ గల దేహంలో ఉన్నారు. అది ఆ వాక్య భావం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పుస్తకన కార్యక్రమంలో అటువంటి నిరీక్షణతో మనం, ఆయన మన మధ్య లేరనే బాధ మన హృదయంలో ఉన్నది. అయితే ఆయన ఎక్కడ ఉన్నారు అంటే మహిమ గల శరీరం ఆల్రెడీ ధరించుకున్నారు. ఆ బాంట యొక్క భావం అదే. శిథిలం అయిపోయినా కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుము అని ఆ యొక్క కొరింథీ సంఘములకు భక్తుడైన పౌలు రాస్తున్నారు. ఏంటంటే ఉన్నది ఆల్రెడీ, మనం ఆక్యుపై చేసుకుంటాం అంతే.